హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రాలి. ఈరోజు మనం పొటేల్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం 1 కేజీ మటన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అందులో నేను సరిపడా కారం వేసుకున్నాను. మినిమం 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మనం మటన్కి ముందుగా పట్టించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది మటన్ కర్రీ. ఇలా ఆనియన్స్, 1 టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసి మటన్ని బాగా మ్యాగ్నేట్ చేయాలి. ఇప్పుడు లైట్గా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా అన్నీ పట్టించడం వల్ల మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం ఆయిల్ పోసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇలా అన్నీ వేసి మటన్కి బాగా పట్టించి ఒక ½ అన్ అవర్ని మటన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది పొట్టేల్ మాంసము, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మటన్కి అన్నీ పట్టించడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద సైజ్ కుక్కర్ తీసుకొని అందులో 2, 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 ఆనియన్ ముక్క అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకొని కొంచెంసేపు బాగా ఉడికించుకోవాలి, ఆయిల్ పైకి తేలేదాకా. ఇలా మనం మొత్తం మటన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మ్యాగ్నేట్ చేసి వండుకోవడం వల్ల. ఇప్పుడు అంతా ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే నీసు వాసన అనేది పోతుంది. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కుక్కర్ మూత తీసుకొని దానికి పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మటన్ కర్రీ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మటన్ అనేది ఎలా ఉడికిపోయిందో. ఫైనల్గా మనకు పొట్టేల్ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మనకు బగారా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. లాస్ట్గా మనం గరం మసాలా వేసుకోవాలి. మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.